హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మనము నిఫ్టీ చార్ట్ని ప్రస్తుతానికి వాచ్ చేస్తున్నాము. సో ఈరోజు మనము ఏమి నేర్చుకోబోతున్నాం అంటే వీక్లీ అనాలిసిస్ అనమాట. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండడానికి హై ప్రాబబిలిటీస్ ఉన్నాయి అండ్ మనం ఎలాగా మార్కెట్ని అర్థం చేసుకోవాలి, సో మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఒకవేళ కానీ మన వీడియో కానీ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఇంట్రాడే ట్రేడింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ మార్కెట్లో మనకు గుడ్ అన్సర్టెనిటీ ఉందన్నమాట. ఓకే, సో అన్సర్టెనిటీ అంటే అర్థం ఏంటి అంటే, సో మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో మనం లాస్ట్ వీక్లో చూస్తే ఒక డైరెక్షనల్ మూవ్ మనకు మార్కెట్లో ఎక్కడ కూడా కనపడలేదన్నమాట. సో మార్కెట్లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అండ్ లాస్ట్ 10-15 మినిట్స్ క్యాండిల్లోనే మనకు ఒక అగ్రెషన్ కనపడుతుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద డే అంతా మార్కెట్ అంతా సైడ్ వేస్లో ఉందన్నమాట. సో ఇలాంటి మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాగ ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవాలనేది మనకు ఒక క్లారిటీ లేకపోతే, సో మనము మార్కెట్లో నుంచి వీఆర్ గోయింగ్ టు ఫేస్ హ్యూజ్ రిస్క్ అనమాట. సో అందుకని ఏం చేస్తారు అంటే, ప్రాపర్గా అర్థం చేసుకొని మార్కెట్ బిహేవియర్ని అర్థం చేసుకున్న తర్వాతే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయాలి. ఓకే, వీక్లీ అనాలిసిస్ నిఫ్టీలో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో వీక్లీ అనాలిసిస్ చూస్తే మనకి ఇక్కడ క్రియేట్ అయిన క్యాండిల్ని చూస్తున్నాం కదా. మార్కెట్లో మనకు అగ్రెసివ్గా సెల్లర్స్ అనేవాళ్ళు సెల్ ఆఫ్ చేశారు, కానీ మనకు బయర్స్ ఏం చేశారు, ప్రైస్ని అగైన్ పుష్ చేసి అప్ సైడ్ వాళ్ళు క్లోజ్ చేశారనమాట. ఓకే, సో ఈ క్యాండిల్ యొక్క సెంటిమెంట్ని మనం చూస్తే మనకు ఒక క్యాండిల్స్ రూల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్. క్యాండిల్ రూల్లో మనము అర్థం చేసుకుంటే దాంట్లో నెక్స్ట్ వచ్చే క్యాండిల్ కూడా ఫాలో త్రూ క్యాండిల్ ఉండడానికి హై ప్రాబబిలిటీ ఉంది అనేది మనం క్యాండిల్స్ రూల్లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో 3 క్యాండిల్స్ వీక్లీ క్యాండిల్స్ 3 క్యాండిల్స్ చూస్తే వరుసగా సెల్ ఆఫ్ జరుగుతూ ఉంది అండ్ 4th క్యాండిల్ కూడా సెల్ ఆఫ్ జరగడానికి హై ప్రాబబిలిటీ ఉంది. మార్కెట్లో ఏది 100% కాదు ఫ్రెండ్స్, ప్రాబబిలిటీస్ని మనం బేస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో క్యాండిల్స్ రూల్ ప్రకారం మనకు ఇంకొక క్యాండిల్ కూడా ఓకే, సో బేరిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది అనేది మన అండర్స్టాండింగ్ అనమాట. దిస్ ఈజ్ అ వీక్లీ థింగ్. అండ్ డైలీ మనం ఫినామినన్ చూస్తే, సో డైలీ మనకు లాస్ట్ ఫ్రైడే క్రియేట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఒక హ్యాండిక్యాప్డ్ క్యాండిల్గా మనకు కనపడుతుంది అనమాట. సో దేన్ని ఎందుకు మనం హ్యాండిక్యాప్డ్ క్యాండిల్ అని అన్నామంటే, ఒక హెల్తీ క్యాండిల్కి మార్కెట్లో బోత్ సైడ్స్ ఏముంటాయి, విక్స్ ఉంటాయి అన్నమాట. ఇది హెల్తీ క్యాండిల్ యొక్క బిహేవియర్. ఓకేనా, సో బోత్ సైడ్స్ మనకు విక్ ఉంటేనే సో అది హెల్తీ క్యాండిల్ అని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఒకవేళ వన్ సైడ్ మాత్రమే మనకు విక్ ఉందనుకోండి, సో ఆపోజిట్ సైడ్ మనకు విక్ లేకపోతే ఇది ఒక హ్యాండిక్యాప్డ్ క్యాండిల్. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మార్కెట్ మళ్ళీ ఓకేనా, సో మార్కెట్ మళ్ళీ ఈ క్యాండిల్కి విక్ క్రియేట్ చేస్తుంది అప్కమింగ్ సెషన్స్లో. ఓకే, సో అప్కమింగ్ సెషన్స్లో ఒక విక్ క్రియేట్ చేసిన తర్వాతే మళ్ళీ మార్కెట్లో మనకు రిజెక్షన్స్ చూస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, సో మనకు డైలీ వచ్చేసరికి ఒక హ్యాండిక్యాప్ క్యాండిల్ కనపడుతుంది. ఓకే, అండ్ వీక్లీ అనాలిసిస్ చూసేసరికి మనకి ఇంకా కూడా బేరిష్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, సో ఆ బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంకా కనపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనము వీక్లీలో చూస్తే మనకు ఏ లెవెల్స్ ఇంపార్టెంట్, సో ఎక్కడి నుంచి మార్కెట్ ఎక్కడికి రావడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం అనమాట. సో మార్కెట్ మనకు బుల్లిష్ సెంటిమెంట్లోనికి మార్కెట్ టర్న్ అయింది అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మనకు బుల్లిష్ సెంటిమెంట్లోనికి మార్కెట్ చేంజ్ అయిందని ఈ 24,420s ఆర్ 30s 25s ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ మనకు బ్రేక్అవుట్ జరుగుతుంటే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయింది అనేది మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మార్కెట్ బుల్లి సెంటిమెంట్లోనికి వచ్చింది అని చెప్పడానికి లెవెల్ ఇది అనమాట. లేదు, మార్కెట్ అనేది ఇంకా బేరిష్ అయింది. ఓకే, సో ఒక గుడ్ బేరిష్ సెంటిమెంట్ని మనకు ఇండికేట్ చేసే లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 23,960s అనమాట. ఓకే, సో ఈ లెవెల్స్ని మనం చూస్తే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ బ్రేక్ డౌన్ అయితేనే మనకు బేరిష్ సైన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ అయితేనే బుల్లిష్ సైన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు అకార్డింగ్ టు మై కాన్సెప్ట్ అనమాట. ఓకే, నా కాన్సెప్ట్ ప్రైజ్ యాక్షన్ కాదు, నిన్నేం జరిగింది మొన్నేం జరిగింది అవన్నీ మనం మాట్లాడుకోమన్నమాట. ఓకే, సో నా కాన్సెప్ట్ ప్రకారం ఓకే, సో ఎక్కడ నుంచి మనకు బ్రేక్ అవుట్ అయితే బ్రేక్ డౌన్ అయితే బులిష్ అండ్ బేరిష్ అనేది మనం మాట్లాడుకున్నాం అనమాట.
అండ్ రెస్ట్ ఆఫ్ ద జోన్ ఇదంతా కూడా దీని లోపలంతా కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండడానికి హై ప్రయారిటీ ఉంది కాబట్టి మనకు ప్రాపర్గా లెవెల్స్ని చూసుకొని మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ మండే రోజు మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, సో మండే రోజు మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 24,350 ఏదైతే ఉందో సో ఇది రెసిస్టెన్స్, అండ్ 24,140 ఏదైతే ఉందో ఇది వచ్చి సపోర్టు, అండ్ 24,250 ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకు పివోట్ పాయింట్ అనమాట. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర ఎలా ట్రేడ్ చేసుకోవాలి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి, యాజ్ పర్ ద ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.